తెలుగు రాష్ట్రాల్లో గత 2 దశాబ్దాలుగా నగరీకరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాలు దేశంలోని ప్రధాన ఉద్యోగ, విద్య, వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. లక్షలాది మంది యువతీ యువకులు ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం గ్రామాలు, చిన్న పట్టణాలు వదిలి నగరాలకు వస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆర్థిక అవకాశాలకే పరిమితం కాలేదు. జీవనశైలి, కుటుంబ వ్యవస్థ, సామాజిక సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అనేక అంశాల్లో కూడా పెద్ద మార్పులకు దారితీసింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల మధ్య పెరిగిన యువత ఇప్పుడు ఒంటరిగా జీవించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ పెద్దల పర్యవేక్షణకు దూరంగా ఉండడంతో వారి ఆలోచన విధానాలు, సంబంధాల పట్ల దృక్పథం, జీవనశైలి పూర్తిగా మారుతోంది. ఈ నేపథ్యంలో డేటింగ్, కోలివింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వంటి అంశాలు నగర జీవనంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, ఫైనాన్స్, స్టార్టప్ రంగాలు వేగంగా విస్తరించాయి. ఉద్యోగాల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువత ఇక్కడికి వస్తున్నారు. చాలామంది కుటుంబాలకు దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం, కొత్త పరిచయాలు, సోషల్ మీడియా ప్రభావం కలిసి వ్యక్తిగత సంబంధాల స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. ఒకే ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు, చదువుకునే విద్యార్థులు హాస్టళ్లు లేదా అద్దె గదుల్లో ఉండేవారు స్నేహం ద్వారా దగ్గరవుతున్నారు. కొన్నిసార్లు ఆ స్నేహం ప్రేమగా మారుతోంది. మరికొన్నిసార్లు పెళ్లికి ముందే కలిసి జీవించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని కొందరు వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తే మరికొందరు సామాజిక విలువల క్షీణతగా భావిస్తున్నారు. కోలివింగ్ అనే భావన మొదట నివాస ఖర్చులు తగ్గించుకోవడం కోసం వచ్చింది. ఒకే ఇంట్లో లేదా అపార్ట్మెంట్లో పలువురు కలిసి నివసించడం, అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఖర్చులను పంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే కాలక్రమేణా ఈ విధానం వ్యక్తిగత సంబంధాలతో ముడిపడింది. ప్రేమలో ఉన్న జంటలు, సన్నిహిత స్నేహితులు కలిసి నివసించడం కూడా కోలివింగ్ పరిధిలోకి రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా నగరాల్లో అద్దెలు పెరగడం, ఒంటరితనం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం వంటి కారణాలు దీనికి ప్రోత్సాహం కల్పించాయి. గతంలో ప్రేమ, వివాహం, కుటుంబం అనే 3 అంశాలు ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉండేవి. ఇప్పుడు యువతలో కొంతమంది సంబంధాలను వేరే కోణంలో చూస్తున్నారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి జీవించడం, తర్వాత వివాహం గురించి ఆలోచించడం అనే ధోరణి పెరుగుతోంది. అయితే ప్రతి సంబంధం విజయవంతం అవుతుందనే గ్యారంటీ లేదు. భావోద్వేగ అనుబంధం, నమ్మకం, పరస్పర గౌరవం లేకపోతే ఇలాంటి సంబంధాలు మధ్యలోనే ముగిసే అవకాశాలుంటాయి. అప్పుడు మానసిక ఒత్తిడి, నిరాశ, మోసం జరిగిందనే భావన వంటి సమస్యలు ఎదురవుతాయి. మనస్తత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం యువతలో కనిపిస్తున్న ప్రధాన సమస్య భావోద్వేగ అస్థిరత. సంబంధాలు త్వరగా ఏర్పడడం, అంతే వేగంగా ముగియడం వల్ల చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒక వ్యక్తిపై పూర్తిగా ఆధారపడడం, జీవిత లక్ష్యాల కంటే సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, బ్రేకప్ తర్వాత తీవ్ర నిరాశకు లోనవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కొంతమంది ఉద్యోగాలు, చదువులపై దృష్టి కోల్పోతున్నారు. మరికొందరు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మార్పులకు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్స్, వీడియో ప్లాట్ఫామ్స్ ద్వారా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్న వ్యక్తుల గురించి పూర్తి సమాచారం ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో కనిపించే జీవన శైలిని నిజ జీవితంతో పోల్చుకుని చాలామంది ప్రభావితమవుతున్నారు. విలాసవంతమైన జీవితం, స్వేచ్ఛాయుత సంబంధాలు, నిర్బంధాలు లేని జీవన శైలి మాత్రమే సంతోషానికి మార్గమనే భావన కొందరిలో ఏర్పడుతోంది. అయితే వాస్తవ జీవితం సోషల్ మీడియా పోస్టుల్లా ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. పిల్లలకు కేవలం మంచి విద్య, డబ్బు, సౌకర్యాలు అందించడం మాత్రమే కాదు, భావోద్వేగ పరిపక్వత, బాధ్యత, సంబంధాల విలువ, నిర్ణయాల ప్రభావం గురించి కూడా అవగాహన కల్పించాలి. చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్దవాళ్ళయ్యాక పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం లేదా పూర్తిగా నియంత్రించడం అనే 2 రకాల వైఖరి కనిపిస్తోంది. కానీ ఈ రెండింటి మధ్య సమతుల్యత అవసరం. పిల్లలతో నిరంతరం సంభాషణ ఉండాలి. వారి స్నేహాలు, ఆలోచనలు, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సంబంధాలు ఏ రూపంలో ఉన్నా పరస్పర సమ్మతి, గౌరవం, బాధ్యత చాలా ముఖ్యమైనవి. భావోద్వేగాలు, ఆకర్షణ, తాత్కాలిక ఆనందం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలకు దారితీయొచ్చు. అందుకే యువత సంబంధాల విషయంలో భావోద్వేగంతో పాటు వివేకంతో కూడా ఆలోచించాలి. విద్యా సంస్థల్లో సంబంధాలు, ఆరోగ్యం, డిజిటల్ భద్రత, వ్యక్తిగత గౌరవం, బాధ్యతాయుత నిర్ణయాలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. కౌన్సిలింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు వివాహ వ్యవస్థపై కూడా
కొత్త తరహా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది యువత పెళ్లిని బాధ్యతగా బంధనంగా చూస్తున్నారు. మరికొందరు వివాహం కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వివాహమైనా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా, స్నేహమైనా, ఏ సంబంధమైనా దీర్ఘకాలం నిలవాలంటే పరస్పర గౌరవం, నమ్మకం, బాధ్యత, ఓర్పు అవసరం. ఇవి లేకపోతే ఏ బంధమైనా నిలబడటం కష్టం. నగరీకరణ, సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావంతో యువత జీవనశైలి వేగంగా మారుతోంది. కోలివింగ్, డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వంటి అంశాలు కూడా ఈ మార్పులో భాగమే. అయితే వీటిని కేవలం మంచివి లేదా చెడ్డవి అని ఒకే కోణంలో చూడడం సరైంది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే, యువత తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి? భవిష్యత్తు పరిణామాల గురించి ఎంత ఆలోచిస్తున్నారు? భావోద్వేగ భద్రత, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత గౌరవం, కుటుంబ సంబంధాల విలువలను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థ, యువత అందరూ కలిసి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడే వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా కలిగిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.